ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ కూటమునకు చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్యలో నిలబడి వాక్య సందేశమును అందించుట కొరకు నన్ను ఎంతగానో ప్రేమించి ఇష్టపడే అన్నకు, జాన్పాల్ అన్నకు, వారి కుటుంబానికి, అక్కకు నా ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఇందాక కొన్ని మాటలు చెప్పాడు. అది మేమనుకుంటే ఏర్పడిన బంధం కాదు, దేవుడు అనుకుంటే ఏర్పడిన బంధం. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా అది ఇలాగనే కొనసాగుతుంది. దాన్ని బట్టి దేవదేవునికి సూత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ సమయము దేవుడు మీ మధ్యలో పంచుకోవడానికి వాక్యాన్ని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తూ ప్రేరేపించబడుతుండగా నిలబడి ఉంటుండగా దేవుని సహాయం కొరకు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. అందరూ తలలుంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. అందరూ మీలో కూడా మీ హృదయములలో ఈ మాట పలకండి. యేసయ్యా, మా హృదయాలతో మాట్లాడండి నాన్న, మా కుటుంబాలతో మాట్లాడండి, మా సమస్యలతో మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి. అయ్యా, మేము ఎదుర్కొనే ప్రతి శోధనపై జయము మాకు కలుగునట్లు మాతో మీరు మాట్లాడండి. సయ్యా, మాట్లాడే దైవమా, మీరు మాతో మాట్లాడండి. తండ్రి, ప్రేమ స్వరూపి, వధించబడిన గొర్రెపిల్ల రక్తంతో మీ పాదాల చెంతకు చేరుతున్నాం. ఆ ఆశతో మీ బిడ్డలు అడిగారు నాన్న మాట్లాడమని. నిలబడిన నిష్ప్రయోజకుని నన్ను మరుగుపరిచి మాతోనూ మాట్లాడండి. ఎన్నిక లేని నన్ను, బలహీనుడనైన నన్ను మీ బిడ్డలు శ్రేష్టమైన మీ బిడ్డలతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి, అయ్యా, మీ మాటలు పంచుకోవటానికి అనుగ్రహించిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు మాత్రమే, మీ స్వరం మాత్రమే మేము వినాలి నాయనా. మేమందరము తగ్గించబడాలి. మా మధ్యలో మీరు మాత్రమే హెచ్చింపబడాలి, మీరు మాత్రమే మహిమపరచబడాలి. అట్టి కృప దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, క్రియ జరిగిస్తున్న ఆటంకం నజరేయుడైన యేసును నామములు మేము బంధిస్తున్నాం నేను. సకల దురాత్మ శక్తుల ఆలోచనలను యేసును నామములు మేము బంధిస్తున్నాము నేను. మీ చిత్తం మాత్రమే మాలో, మా మధ్యలో నెరవేర్చబడును గాక. మీ నామం గణపరచబడి సంఘము మీ రాజ్యమునకు రాకడకు సిద్ధపడును గాక. అటు కృప దయచమని యేసును నామములు మనలో వీడుకొని పొందున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. ఉదయకాలమున కూడా మీ మధ్యలో నిలబడి ప్రభువు వాక్యాన్ని పంచుకోవడానికి కృపనిచ్చాడు. ఉదయకాలమున మనం మాట్లాడుకున్న అంశం మూల అంశం టైటిల్ ఏంటంటే తృప్తి. మానవుని జీవితంలో దేవుడు చూడాలి అని ఇష్టపడుతూ కోరుతున్న ఒక విషయము ఏంటి అంటే తృప్తి. మానవుని గుండెల నిండా దేవుడు తృప్తిని చూడాలని ఆశిస్తున్నాడు. అలాంటి తృప్తితో ఎవరి హృదయాలైతే నింపబడతాయో వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఒకవేళ ఒక మనిషిని హృదయంలో తృప్తి అనేది లేకపోతే ఆ మనుషుడు పొందుకునే నష్టాలు ఏంటి అనే విషయాన్ని ఉదయకాలము మనము ధ్యానించడం జరిగింది. వాటిని ఉదయకాలము రాని వారి కోసం, వచ్చిన వారు కూడా మరొక మారు జ్ఞాపకం చేసుకున్నట్టు కోసం క్లుప్తంగా షార్ట్కట్లో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిది వచ్చేసి, తృప్తి అనేది ఒక మనిషిని హృదయంలో గనక లేకపోతే అతడు తప్పటి అడుగులు వేస్తాడు. అతడు తన జీవితంలో పరిశుద్ధత నుంచి వైదొలిగి పోతాడు. వినుటకు చెవులు గలవారు ఎదురుగాక. ఇది మొదటిది. రెండవదిగా వచ్చేసి, తృప్తి అనేది గుండెల నిండా ఒకవేళ ఎవరైనా నింపుకోకపోతే వారి జీవితంలో దేవునికి స్తోత్రములు అన్నవి చెప్పరు, దేవునికి స్తోత్రాలు చెప్పరు. కానీ మన దేవుడు మనము చెల్లించు స్తోత్రముల పైన ఆశీనుడై ఉన్న దేవుడు. కాబట్టి మన గుండెల నిండా దేవుని నీ స్తోత్రాలతో స్తుతించి ఆయనకు ఘనతను ఆపాదించాలి అంటే మన గుండెల నిండా తృప్తి ఉండాలి. కాబట్టి ఆ తృప్తితో నింపబడిన వారిని, వారి చెయ్యు స్తోత్రములను దేవుడు అగ్రహించి గైకొని వాటిపైన ఆశీనుడై వారిని దీవిస్తాడు. ఒకవేళ ఎవరి గుండెలోనైనా తృప్తి అనేది లేకపోతే వారి జీవితాలలో ఏముంటాయంటే సనుగులు, గొడుగులు, ప్రశ్నలు, విసుక్కోటాలు, చీదరించుకోవడాలు అన్నవి ఉంటాయి. కాబట్టి తృప్తిని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడవదిగా వచ్చేసి, మన గుండెల నిండా తృప్తి అనేది కనుక నింపుకొని ఉంటే మనము కేవలం ప్రభువు నామ మహిమార్థమే జీవిస్తాం. ఆయన మహిమ కొరకు మాట్లాడతాం, ఆయన మహిమ కొరకు ప్రవర్తిస్తాం, ఆయన మహిమ కొరకు కార్యాలు చేస్తాం. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఎవరి మహిమను కోరుకుంటామండి? దేవుని మహిమను కోరుకుంటాం. దేవుని మహిమను కాక నా సొంత మహిమను, నా సొంత ఘనతను ఎవరైనా కోరుకున్నాడంటే వారి జీవితంలో తృప్తి అనేది
లేదు అని అర్థం. ప్లరా దేవుని మహిమ కొరకు తృప్తి కలిగి బ్రతికే వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అలా జీవించని వారు చాలా కీడును, నష్టాన్ని అనుభవిస్తారు. నాలుగవదిగా తృప్తి కలిగి గుండెల నిండా తృప్తితో ఒకవేళ ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సంఘటనల గుండా వారు ప్రయాణిస్తున్నప్పటికీ తృప్తి అనేది గుండెల నిండా నింపుకొని కనుక వారు బ్రతుకుతే అలాంటి వారి జీవితాలను దీన స్థితిలో ఉన్న, ఒకవేళ వారు దారిద్ర్యంలో ఉన్న, పేదరికంలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థాయికి అంచెలుగా దేవుడు తీసుకొస్తాడు. మన దేవుడు ఒకేసారి జాక్పట్టు మాదిరి ఆశీర్వదించే దేవుడు కాదు, అంచెలుగా దీవించే దేవుడు. ఎవరైనా అలా ఒకేసారి దీవించబడ్డారంటే వారి దీవెన మీరు నమ్మకండి, అది ఎప్పుడోసారి పోయేదే, అది స్థిరమైనది కాదు. దేవుడు అంచెలుగా దీవించే దేవుడు. కృష్ణుడు అలాంటి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇవ్వాలంటే, ఆశీర్వదించాలంటే మన గుండెల నిండా ఏముండాలంటే తృప్తి ఉండాలి. ఒకవేళ అలాంటి తృప్తిని నింపుకోకపోతే మన దారిద్ర్యం మన నుంచి తొలగిపోదు. ఎక్కడ ఉన్న గొంగలు అక్కడ అన్నట్టు ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం. కాబట్టి తృప్తి కలిగి మనం జీవిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు రాత్రి వేళ కూడా ఏం చెప్పాలి ప్రభు అని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళా అదే పాయింట్ మీద చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. అదే పాయింట్ మీద, తృప్తి అనే అంశం మీదనే నేను మాట్లాడబోతున్నాను. దీని కొరకు ఒక వచనమును మీ దృష్టిలోనికి తీసుకొస్తాను. ఇక్కడ నుంచి ఇంకా బైబిల్ పరిశీలన చేయండి. వాక్యాలు అలాగున్నాయో లేదో మీరు కూడా బైబిల్ తెరచి చూడాల్సిందిగా పెరట ప్రేమతో మనం చేస్తున్నాను. ఒక మాట 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేనిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. 2 సార్లు పౌలు గారి పదం వాడాడు, నేర్చుకొని ఉన్నాను. ఏమి నేర్చుకొని ఉన్నాడు అంటే సంతృప్తి కలిగి ఉండటము అంటే ఏంటో పౌలు గారికి తెలుసు. అది నేర్చుకుని ఉన్నాడు. ఈరోజు మనిషి భూలోకంలో ఎన్నో నేర్చుకుంటున్నాడు. కొందరు అంటారు పెద్ద మనుషులు, కోటి విద్యలు దేనికోసం అంటండి, కోటి కోసం అంట, కడుపు నింపబడటం కోసం. నేనంటాను, ఏ విద్య లేని వానికి కూడా దేవుడు కడుపు నింపడం లేదండి. ఎందుకు నింపడం లేదు? ఎంతోమంది పేద ప్రజలు కడుపు దేవుడు నింపుతున్నాడు. ఏ విద్య లేని ఆకాశ పక్షులకు దేవుడు కడుపు నింపటం లేదా? కడుపు నింపుతున్నాడు. ప్లరా మన కడుపు కోసం కోటి విద్యలు అన్నది కరెక్ట్ పదం కాదేమో, కానీ మన సుఖభోగాల కోసమే మనం ఏం చేస్తున్నామండి, కోటి విద్యల కోసం ప్రాకులాడుతూ, ఈ లోకంలో మన సొంత ఘనత కోసం, మన మహిమ కోసం మనం ఏం చేస్తున్నాం, ప్రాకులాడుతూ ఉన్నాం. ప్లరా అయితే బైబిల్ గ్రంథంలో నువ్వు ఏ విద్య నేర్చుకుంటావో నేర్చుకోవు, ఏది భూలోకంలోనికి వచ్చిన తర్వాత నీకు అనుభవములో నువ్వు నేర్చుకుని ఉన్నావో లేదో తెలియదు, కానీ పౌలు గారు అంటాడు, నీ లైఫ్ బాగా ఉండాలంటే, నీ జీవితము దేవునికి నచ్చాలంటే, నీ జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఒక మనిషి ఏమి నేర్చుకొని ఉండాలంటే సంతృప్తిని కలిగి ఉండటం అంటే ఏంటో నేర్చుకొని ఉండాలి. ఉదయకాలమున గుండెల నిండా తృప్తితో నింపబడటం కోసం దేవునిని సహాయం కోరుకోవడం విషయంలో మనం ధ్యానించాం. ప్లరా ఈరోజు రాత్రి వేళ గుండెల నిండా నింపబడిన తృప్తి విషయంలో ఆ తృప్తిని మనం ఎలా అనుభవించాలో మనం నేర్చుకొని ఉండాలి. నేర్చుకోవాలి. అది ఎలా అనుభవిస్తాం, అది మన అనుభవంలోనికి ఎలా వస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఇది కనుక నేర్చుకోకపోతే నీకు ఏది కలిగి ఉన్నా నీ జీవితంలో నెమ్మది, మనశ్శాంతి అనేది ఉండదు. అర్థం చేసుకోవటానికి ఉదాహరణలు ఇస్తాను. ప్లరా ఒక రాజు ఒకసారి తాను కలిగి ఉన్న ఉద్యానవనంలోనికి వెళ్ళాడంట. ఆ యొక్క ఉద్యానవనంలో తాను స్వయాన పని మనుషులను పెట్టి ఎన్నో వృక్షాలను నాటాడు. ఆ వృక్షాలలో అన్నిటినీ పరిశీలన చేస్తూ గమనిస్తుంటే చాలా వృక్షాలు కలకలగా లేవంట, ఏదో కోల్పోయినట్టున్నాయంట, దిగాలుగా ఉన్నాయంట. ఈయనకు అది నచ్చలేదు. ఉద్యానవనమును వేసుకున్నదే ఎందుకు వేసుకున్నాడు రాజు అంటే, ఆ మొక్కలను చూసి తాను ఆనందించాలని వేసుకున్నాడు. అలాంటి మొక్కలు, అలాంటి వృక్షాలు దిగాలుగా ఉంటే ఈయనకి ఏం ఆనందం ఉంటుందండి? అందుకని ఆయన బాధ వేసి ఆ వృక్షాలతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. అలాగ ప్రయత్నించడంలో భాగంగా ఒక వృక్షం దగ్గరికి పోయాడు, టెంకాయ చెట్టు దగ్గరికి పోయాడంట. ఏంటమ్మా టెంకాయ, నేను బాగా నాటాను, కష్టపడి ఎరువు వేశాను, నీళ్లు పెడుతున్నాను, ఎందుకు ఇట్లా ఉన్నావు నువ్వు అంటే,
ఏం లేదయ్యా, నేను బాగా పొడువుగా ఉన్నాను, నేను పొడువుగా ఉండటం చేత ఎదురుగాలులకు నేను తట్టుకోలేకపోతున్నాను, దానికి తోడు అందరూ ఎంత పొడుగోడు అంటున్నారు అని అది చెప్పిందంట. అందుకనే దానికి దిగాలు ఉందంట, దానికి బాధ ఉందంట. పోనీలని దాని ప్రక్కన కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఏంటమ్మా మర్రి చెట్టు, నేనేం తక్కువ చేశాను నీకు? అన్ని ఎరువు పెట్టాను, నీళ్లు పెట్టాను, కాపుదల పెట్టాను, అన్నీ చూసుకుంటున్నాను, ఏమైంది నీకంటే? ఏం లేదయ్య గారు, నేను చాలా లావుకున్నాను, నేను అందరూ లావోడు దుబ్బోడు అంటున్నారని అది కూడా పాపం తన బాధని చెప్పుకొని తాను దిగాలుగా ఉందంట. పోనీలు అనుకొని తాను మరొక వృక్షం దగ్గరికి పోయాడు, మరొక చెట్టు దగ్గరికి పోయాడు. ఆ చెట్టు మల్లెపువ్వు మల్లెపువ్వు దగ్గరికి పోయి, ఏంటమ్మా నువ్వెందుకు, నువ్వు దిగాలుకున్నావు, మంచి గుమగుమ వాసనలు నీ నుంచి వస్తాయి కదా, నీకేం తక్కువ చేశాను, నేను అన్ని సమృద్ధిగా పెట్టాను అంటే, అయ్యా నాకు అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు బాగా ప్రేమతోనే చూసుకుంటున్నావు, కానీ అందరూ మల్లెపూలు నన్ను తీసుకొని ముక్కుకు వాసన పీల్చుకొని నన్ను నలిపి పాడేస్తున్నారయ్యా అని అది కూడా దిగాలుగా బాధతో చెప్పిందంట. ఇలాగూ సరేలేని మరొక వృక్షం దగ్గరకు పోతే బంతిపువ్వు దగ్గరికి పోయాడంట. బంతిపువ్వు దగ్గరికి పోయి, ఏంటమ్మా నువ్వు దిగాలుగా ఉన్నావు, నీకేం తక్కువ చేశాను, నీకు అన్నీ నేను సమృద్ధిగా పెట్టాను, ఏమి కావాలో అది నీకు సమకూర్చాను కదంటే, ఏం లేదయ్యా, ఆ మల్లెపువ్వు చూడు ఎంత బాగుందో, గుమగుమలాడుతూ వాసనతో ఉంది, నాకు ఆ వాసన లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, అందరూ ఆ వాసనకు ఆకర్షితులు అక్కడికే పోతున్నారు, నా దగ్గరికి ఎవరు రావట్లేదని అది బాధపడిందంట. ఆయనకి ఇలా ప్రతి చెట్టు కూడా ఏదో ఒక కారణాన్ని చెబుతుందంట. మరి చివరికి నా ఉద్యానవనంలో నాకు ఆనందం దొరకటం లేదు, ఎక్కడైనా అట్లా ఆహ్లాదకరంగా అడవిలోకి పోదాం పదండి అన్నాడంట. అలా అడవిలో పోతుంటే ఒక కొండ పర్వతం మీద ఆ అడవిలో ఆ కొండ ప్రాంతములో గడ్డి పువ్వు కలకలలాడుతూ పచ్చగా ఆ చల్లని గాలులు వేస్తుంటట, ఆహ్లాదకరంగా ఊగుతుంటే వాటిని చూస్తూ ఉంటే ఈ రాజుగారికి ఎక్కడ లేని ఆనందము, ఒక ప్రశాంతత ఏర్పడిందంట. అప్పుడు ఆ గడ్డి పువ్వు దగ్గరికి పోయి, ఇంత కలకలలాడుతున్నవేంది నువ్వు అంటే, నాకు ఏది లేకపోయినా దేవుడు నన్ను ఇలాగనే ఉంచాడు కాబట్టి, దేవుడిచ్చిన ఇలాంటి స్థితిని బట్టి నేను ఆ దేవుని కొరకు ఆనందంగా ఆనందిస్తూ ఉన్నానయ్యా అని చెప్పిందంట. ఆమె దేవుని నామానికి మహిమ గాక. గడ్డి పువ్వుకు, అడవిలో ఉన్న గడ్డి పువ్వుకు కంచె లేదు, దానికి నీరు ఎవరు పోయారు, దానికి ఎరువు ఎవరు వేయరు, అయినా అది కలకలలాడుతూ ఆ గడ్డి పువ్వు కూడా ఎక్కువ రోజులు ఏముండదు, అయినా ఉన్నంత జీవితంలో అది ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుడు తను నా స్థితిలో ఉంచినందుకు అది ఆనంద పడుతుంది. ఇప్పుడు మానవ జీవితంలో ఎప్పుడు అసంతృప్తి వస్తుంది అంటే, మనిషి ఒకరితో పోల్చుకున్నప్పుడు మనిషి జీవితంలో అసంతృప్తి వస్తుంది. మళ్ళీ చెప్పండి అమ్మా, ఎప్పుడు అసంతృప్తి వస్తుంది? ఒకరితో పోల్చుకున్నప్పుడు. ఒకరిలా తాము లేమే, ఒకరి కుటుంబంలో తమ కుటుంబం లేదే, ఒకరి పిల్లల్లో నా పిల్లలు లేరే, ఒకరి భర్తలా నా భర్త లేదే, ఒకరి భార్య మాదిరిగా నా భార్య లేదని ఎప్పుడైతే నువ్వు ఒకరితో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పోల్చుకుంటావో, ఆ మరుక్షణం నువ్వు కోల్పోయేది ఏందో తెలుసా? మనశ్శాంతిని కోల్పోతావు, అసంతృప్తికి గురవుతాం, ఒక విధమైన మానసికమైన ఒత్తిడికి గురవుతాం. అందుకనే మనిషి జీవితంలో ఎప్పుడు మనం ఒకరితో పోల్చుకోకూడదు. నీ ఉన్న స్థితిలో నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తి కలిగి ఉండటానికి నువ్వేం చేయాలి? నేర్చుకొని ఉండాలి. వినుటకు చెవులు గల వారు ఉందిగాక. నీకు ఏమిచ్చాడు దేవుడు? నీ లైఫ్లో దేవుడు ఏమి కోరుకొని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగనే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకరిలా ఉండటానికి మనం కోరుకోకూడదు. ఒకరికి ఉన్నది నాకు రావాలి, దక్కాలి, అలా నేను ఉండాలని ప్రయత్నము చేయకూడదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. కాబట్టి క్రిస్టియన్ నీ లైఫ్లో ఆనందంగా ఉండాలి అంటే కేవలము ప్రభువు వైపే చూడాలి. ప్రభువు ఏ జీవితాన్ని నీ నుంచి కోరుతున్నారు అందులో ఆనందించటము అన్నది నువ్వు నేర్చుకోవాలి. ఈ మాటలు రచిస్తున్నటువంటి ఈ పౌలు గారు ఆ మాటలు రచిస్తున్న సమయానికి ఎక్కడున్నాడో తెలుసా అండి? ఖైదు చేయబడి జైల్లో ఉన్నాడు. ఆ మాటలు మీరు ఇదే పిలిపి 1 వచనాలు చదివితే అర్థమవుతుంది, తీనవసరం లేదులేండి. దీని చరిత్రను కొద్దిగా మనం గమనిస్తే ఈ చరిత్ర అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. ఆయన ఒక పట్టణానికి సువార్తను ప్రకటించడానికి వెళితే అక్కడున్న ప్రజలు ఈయనను ద్వేషించి నిష్కారణంగా రాళ్లతో కొట్టారు. చచ్చిపోతాడేమో అనుకున్నారు, కానీ ఈయన చావలేదు. వీడు చావలేదురా, వీని ఇట్టేనే వదిలిపెడితే మళ్ళా సువార్త ప్రకటిస్తాడు అని అనుకొని ఆ ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఉన్న సైనికులకు, రోమన్ సైనికులకు ఇతనిని అప్పగించారు. వారు కూడా ఇతడు ఏకాటికి మాట వినకపోతే కొన్ని కొరడా దెబ్బలు కొట్టి ఇతని జైల్లో బంధించటము జరిగింది. ఎప్పుడారా
బోండాలతో బంధించారు అని మనకు అపోస్తుల కార్యము చెబుతుంది. బోండాలతో బంధించడం అంటే అర్థం ఏంటంటే అటు కదలలేడు, ఇటు కదలలేడు. మీరు ఇప్పుడు కూర్చున్నారు కదండి, మీరు కదలకుండా అట్టనే ఉండగలుగుతారా? కొద్దిసేపు ఉంటే మీ నడుములు ఏదో ఒకటి పట్టుకపోతాయి, కాళ్ళు ఏదో ఒకటి పట్టుకుపోతుంది. కానీ తాను ఎటు కదలలేని స్థితిలో జైల్లో ఉన్నాడు. ఒక పక్కనేమో రాళ్ళతో కొట్టబడ్డాడు. రాళ్ళతో కొట్టబడటం అంటే ఎన్ని ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయాయో, తన శరీరం ఎంతలా బద్దలైపోయిందో మనకు తెలియదు. మరొక పక్క చర్మం చీల్చబడింది, కొరడాల చేత కొట్టబడ్డాడు. మరొక పక్క కదలలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లో, అన్ని పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్న, తన జీవితంలో ఏది తను అనుకున్నది జరగకపోగా, తాను అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్న, తాను ఒక మాట, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయంలో పై వచనాలలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. చాలా చక్కటి మాట చెప్తాడు. ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరిలో ఆనందం అంటే ప్రభువులో ఆనందం. తనకు ఉన్న స్థితి వైపు తాను చూడలేదు పౌలు గారు. ఎవరిలో వేరొకరిలా నేను ఉండాలని తాను కోరుకోలేదు. పౌలు కోరుకున్నది ఒకటే, యేసయ్య నన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుతావో ఆ ఉంచిన పరిస్థితిని బట్టి దానితోనే నేను తృప్తి కలిగి ఉంటాను. అది పౌలు గారి స్టేట్మెంట్. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అందుకనే కింది వచనాలలోకి వచ్చి చెబుతాడు ఆయన, నాకు దీన స్థితి తెలుసు, నాకు సంపన్న స్థితి తెలుసు. మీకు అర్థం కావాలంటే, కాలినడకన పోవటం అంటే ఏంటో నాకు తెలుసు, ఏరోప్లేన్లో పోవటం అంటే ఏంటో కూడా, అంటే మన భాషలో చెప్తున్నాను. ఆ రోజుల్లో ఏరోప్లేన్ ఉందని కాదు, దాన్ని మీకు అర్థం కావడం చెప్తాను. అంటే ఉన్నతమైన స్థితి ఏంటో నాకు తెలుసు. బాగా కడుపు నిండా తినటం అంటే ఏంటో నాకు తెలుసు. కడుపును ఆకలితో అలమటించటం అంటే ఏంటో కూడా మాకు తెలుసు. ఈ విషయం మీకు అనుభవంలో ఉంటుందో ఉండదు, కానీ ప్రతి సేవకునికి ఖచ్చితంగా, నిజ సేవకునికి ఉంటుంది. ఆకలి అంటే ఏంటో బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటుంది, సేవకుడే. బాగా కడుపు నిండా కోరిన తిండి తినే, ఆ యొక్క ఆహారం విషయంలో సమృద్ధిగా తిండి తినే ఒక సేవకుడు ఎవరైనా అంటే కూడా అది కూడా సేవకుడే. మేము తిన్న తిండి మీరు ఎప్పుడు తినాలంటే మీరు ఎప్పుడు తినలేరు. మేము ఎన్ని రకాల వంటలు, ఎన్ని రుచులు తింటాము. క్రీస్తునందు ప్రేమలారా, పౌలు గారు చెబుతున్న మాట అదే. నాకు ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలో నేను ఒకటి నేర్చుకుని ఉన్నాను. అదేంటంటే తృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను అన్నాడు. ప్లరా యేసన్న గారి మినిస్ట్రీస్లో ఆయన వాక్య సందేశాలు వినేవారు. బహుశా ఈ విషయాన్ని విని ఉండవచ్చు. అదేంటంటే, మేము సెమినార్కు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పిన మాట ఏం చెప్పాడంటే, ఒకసారి ఆయన పరిచర్యకి వెళ్ళి తన గుడారం దగ్గరికి వచ్చాడంట, చర్చి దగ్గరికి వచ్చాడు. ఆ సమయానికి అప్పటికే ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు. ఆ గుడారంలో అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న గోరంట కాదు, దానికంటే పైన ఆయన మందిరం ఉండేది ఇంతకు ముందు ప్రారంభంలో. అక్కడ ఉన్న మందిరంలో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు పాపం అయ్యగారు వచ్చారు అని ఆయన కూర్చున్నాడంట. ఏమైనా ఉంటే తీసుకురండి అన్నాడంట. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చేతులు బాగా నలుముకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళ ఆవాభావాలు చూసిన ఆయనకు ఒకటి అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఓహో ఈరోజు కానుక ఏమీ వచ్చిలేనట్టుంది, బియ్యం కానీ కనుక కానీ ఏమి వచ్చిలేనట్టుంది, ఈరోజు ఆహారం ఏమీ లేనట్టుంది అని ఆయనకు మనసులో అర్థమైపోయింది. వాళ్ళ ముఖాలు చూసి అర్థమైపోయి ఆయన ఏమన్నాడు అంటే, అందరూ వచ్చి కూర్చోండి, మనం భోంచేద్దాము, దేవుడు ఈరోజు మనకు చక్కటి ఆహారం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామని అన్నాడంట. అంటే వీళ్ళేమనుకున్నారు అంటే, ఓహో మేము అందరం కూర్చుంటే అయ్యగారు ప్రార్థన చేసే దేవుడు ఏలియాకు కాకోలము ద్వారా ఏంటండి ఆహారం పంపించినట్టు ఏమైనా ఒక అద్భుతం చేసి ఆహారం ఏమైనా పంపిస్తాడేమో, మేము కళ్ళు తెచ్చే లోపల ప్లేట్లో ఆహారం ఏమైనా ఉంటుందేమో అనుకున్నారు వీళ్ళు. అనుకొని అందరూ కళ్ళు మూశారు. దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని అందరూ స్తోత్రాలు చెప్తున్నాడు. కొన్ని నిమిషాలు స్తోత్రాలు చెప్పిన తర్వాత ఆయన ఆమేనని కళ్ళు తెరిచి, అమ్మా నా కడుపు ఎంత నిండిపోయిందిరా ఈరోజు అన్నాడంట. తేపులు తీర్చాడంట. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, ఒకరి మొక్కలు చూసుకున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏరా మీ కడుపులు నిండలేదా? నిండలేదు అయ్యగారు. మరి నా కడుపు ఎంత ఇంతగా నిండిపోయింది అన్నాడంట. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నేను అబద్ధాలు ఆడటం లేదురా, నిజంగా నా కడుపు దేవుడు నింపాడు. ఎలా నింపాడో తెలియదు, మొత్తానికైతే నింపాడు. మీరు కూడా నమ్మండి, మీ కడుపులు నిండిపోతే ఈరోజు బాగా పండుకోండి అన్నాడంట. ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకు లేని టైంలో కూడా మనల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు, మన హృదయాలను పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా
పరీక్షిస్తాడు. ఈ విషయాలు మీరు ఎప్పటికీ మర్చిపోకండి. సరే, ఈ విషయంలో సాతాను కానీ శోధన ఎలా ఉంటుందో కూడా చెప్తాను. దేవుడు మనకు ఏమి ఉన్నప్పుడు సాతాను కానీ శోధన ఎలా ఉంటుందంటే, ఏం దేవుడు, ఎక్కడ దేవుడు, నీకేమి ఇచ్చాడు, ఎందుకు స్తోత్రాలు చెప్పాలి, ఎందుకు ఆయనను శుద్ధించాలి, ఎందుకు ఆయనను నమ్ముకున్నావు, ఎందుకు ఆయన దేవుడు అంటున్నావు, నువ్వు ఏమి ఇచ్చాడు చూడు, ఆకలితో అలమటిస్తున్నావు, ఇదేనా నీ దేవుడు, ఇదేనా నువ్వు ప్రేమించే దేవుడు నీకు చేసేది అని అంటాడు వీడు. వీరిటొక చెవులు గలవారింద్రుగా అని చివరికి వాడు వేసే డైలాగ్ అంటే, ఏ ఇంటి దేవుడు ఉంటేనేమో ఊడితేనే వదిలిపెట్టా దేవుణ్ణి అంటాడు వాడు చివరికి. వాడు తీసుకొచ్చే శోధన అది. అందుకని ఆ శోధనను మనము ఓవర్కమ్ చేసి జయించాలంటే మన నోట ఒక మాట రావాలి. అదేంటంటే, ఒరే అసలు నాకు దేవుడు ఇవ్వలేదు అని నీకెవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఆమె దేవుడు. మన దగ్గర ఏమి లేకపోయినా దేవుడు ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు, కడుపు నిండా తిండి పెట్టాడు, నాకు సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చాడని హృదయపూర్వకంగా మనము నిజమైన విశ్వాసంతో నమ్మగలిగితే ఎలాంటి అద్భుతాలనైనా మనము చూడగలుగుతాం. దేవుళ్ళ మనకి మహిమ కలుగును గాక. యేసన్న గారు చెప్పింది అదే. మీరు ముందు నమ్మాలి. నమ్మటం మీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఆ రోజు అంతలా తినటానికి తిండి లేకపోయినా నా దేవుడు నా కడుపు నింపాడు అని నమ్మాడు కాబట్టి, లేకపోయినా తినకపోయినా నింపాడని నమ్మి విశ్వసించాడు కాబట్టి, ఒకానొక రోజున ఆయన మందిరాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే, గోరంట్ల పండగకు మీరు వెళ్ళండి, లారీలు బియ్యం బస్తాలు అటు వస్తూ ఉంటాయి, లారీలు వస్తాయి. వాటినేం ఎవరు తీసుకురమ్మని ఏం చెప్పరు, వాళ్ళేం అడుక్కోరు, వాళ్ళ అవసరం ఎవరికి చెప్పరు. అయినా వాళ్ళంతకు వాళ్ళు ప్రేరేపితులే వస్తుంటారు, లారీలు వస్తాయి వాళ్ళకి. దేవుడు లేని స్థితిలో దేవుడు అలాగూ పరీక్షిస్తాడు. ఈ విషయంలో సాతాను గాని శోధన ఏంటంటే, నీకు ఏమిచ్చామని ఆ దేవుని ఇంకా పట్టుకొని ఊగలాడుతున్నావు, ఆ దేవుని వదిలిపెట్టంటాడు. ఆ టైంలో మనం అనాల్సిన మాట ఏంటండి, నా దేవుడు నాకు అసలు ఇవ్వలేదని ఎవడు చెప్పాడు రా బుద్ధి లేనోడా, ముందు నా యొద్ద నుంచి గతవుతు నువ్వు వెళ్ళిపో అని మనం వారిని గద్దించాలి. ఎందుకంటే దేవునికి లోబడండి, అప్పుడు అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. యాకోబు రాష్ట్రపత్రిక 5వ అధ్యాయంలో మీకు అది చదువుకోవచ్చు. అందుకని ముందు లోబడాలి. దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా అందులో సంతృప్తి కలిగి దేవునిని నమ్మాలి. ఆమేన్. దేవుని నమ్మాలి. అది నేర్చుకోవాలి. మీరు అది నేర్చుకోవాలి. ఆ తర్వాత సంపన్న స్థితిలో కూడా దేవుడు మనలను పరీక్షిస్తాడు. అది ఎలా పరీక్షిస్తాడు అంటే, అన్నీ ఇస్తాడు దేవుడు. ఇంకా నిన్ను బ్లెస్ చేస్తాడంటే, చివరికి నువ్వు దేవునితో టైం గడపటానికి కూడా టైం లేనంతగా దీవిస్తాడు. ఇంకా మొత్తం బ్లెస్సింగ్ చేస్తాడు. ఏదైనా కానీ అసలు నువ్వు ప్రార్థన కూడా చేయనవసరం లేదు, అదంతగా అట్ట వస్తుంటుంది నీ దగ్గరికి. ఆ టైంలో దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడు అంటే, దేవుడు ఇంతకీ అన్ని ఇచ్చినప్పుడు ఇంతకీ నాతో ఎలా ఉన్నాడు, నన్ను ఎంతలా కోరుకుంటున్నాడు, నాతో ఎంతలా సహవాసం చేస్తున్నాడో అన్నది పరీక్షిస్తాడు. ఈ టైంలో సాతాను గారి శోధన ఎలా ఉంటుందంటే, ఇంకేం దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ప్రార్థన చేయకుంటే ఏమైతే అంటాడు వాడు. ఇంత బిజీగా ఉంది నువ్వు ఒక సేవకునివి, ఏం దేవునితో గంట గడపకుండా ఏమైతే ఊకో అంటాడు వాడు. నీకు అర్థమైందంటే, చిన్నగా ఇలా వాడు సాతాను గాడు ఏం చేస్తాడు అంటే, మన బ్లెస్సింగ్ సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు దేవునితో దూరం చేయటానికి ఏమంటాడంటే, ఇది దేవుడిచ్చిన దీవెనే కదా, అనుభవిస్తున్నావు కదా, ఎందుకు అడగాల దేవుని, ఎందుకు దేవునితో సమయం గడపాలని చిన్న చిన్నగా మనల్ని దూరము చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, ఆ దేవుడు నాతో ఉన్నాలే, నాతో లేకపోతే ఇంత జరుగుతుందా, ఇంత ఆశీర్వాదం వస్తుందా మనం అనుకుంటాం. అనుకునేలా చేస్తాడు. కానీ చిన్నగా మనం ఎక్కడి నుంచి దూరం అయిపోయి ఉంటామంటే, దేవుని నుంచి దూరం అయిపోయి ఉంటాం. కాబట్టి కృష్ణుల పేరు దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న పౌలు గారు ఒకటి నేర్చుకున్నాడు, ప్రభువులోనే ఆనందించడం నేర్చుకున్నాడు. మరి దీంట్లో ఆయన ఆనందించలేదు, మరి దేనిని బట్టి ఆయన అతిశయించలేదు. పౌలు గారు చెప్పిన మాట అదే, నాకు దీన స్థితి తెలుసు, నాకు సంపన్న స్థితి తెలుసు, ప్రతి విషయంలో కూడా నేను ఒకటి నేర్చుకుని ఉన్నాను. అదేంటంటే, తృప్తి కలిగి ఉండటం అంటే ఏంటో నేర్చుకుని ఉన్నాను అన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏదో ఈ లోకంలో ఉన్నది కలిగి ఉంటే, ఒకవేళ ఏదైనా మనము అనుభవిస్తే తృప్తి కలుగుతుందని వెంపర్లాడుతుంటారు, ప్రాకులాడుతూ ఉంటారు చాలా మట్టుకు. అలాంటి వాటి కొరకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీ ముందు నేను ఈ అంశంలో ముందుకెళ్తాను. చాలా మందికి ప్రభువును సంపాదించుకోవటం కోసం, ప్రభువులో ఆనందించటానికి బదులుగా లోకములో ఆనందించటం కోసం, లోకములో ఉన్నది సంపాదించుకోవటం కోసం చాలా మంది ఏం చేస్తారంటే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తారంటే, కనీసం అలా ఏదైనా పొందుకుంటే అందులో నాకు తృప్తి దొరుకుతుందేమన్న చిన్న ఆశ,
అలా ప్రయత్నించిన వారిలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు. సొలొమోను గురించి కొన్ని విషయాలు మీ దృష్టిలోనికి తీసుకొస్తానండి. ఒక మాట మీరు గమనించండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయములో 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. ఒక మాట చూడండి. 1:16. యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకుంటుని అన్నాడు. ఈయనేం చేశాడు అంటే యెరూషలేము పట్టణంలో ఈయన కంటే ముందు జీవించిన వారందరిలో కంటే ఈయనకేముందంట అండి, చాలా ఎక్కువైన జ్ఞానమును ఈయన ఏం చేశాడంట, సంపాదించాడంట. జ్ఞానమును విద్యను ఈయన ఏం చేశాడంట, అభ్యసించాడంట. ఈయన ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడో ఒక మాట మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయములో ఒక మాట చదువుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం. బైబిల్ ఉన్నవారు పరిశీలన చేయండి, లేఖనాలు అలా ఉన్నాయో లేదో పరిశీలించండి. 4వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 32వ వచ్చిన భాగం. అతడు దానికంటే ముందు ఒకవేళ చదువుకోవాలనుకుంటే 29 కూడా చదువుకోవచ్చు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును ఎవరికి అనుగ్రహించాడంట, సొలొమోనుకు అనుగ్రహించాడు. సొలొమోను దేవుడు రాజ్య పరిపాలన చేయడానికి జ్ఞానం దయచేయమంటే దేవుడు జ్ఞానంతో పాటు అన్ని ఇచ్చాడు. అయితే దేవుడు స్పెషల్గా ఆయనకి ఇచ్చినది ఏంటంటే జ్ఞానం. ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవడం కోసం 32వ వచనములో అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోనులో గుండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశను, మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు రాశను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి అని ఈ లేఖనం చెబుతుంది. ఈ లేఖనములో సొలొమోను ఎన్ని రాశాడంట అనే సామెతలు 3000 సామెతలు రాశాడంట. ఇంకా ఆయన రాసిన సామెతలన్నీ మన సామెతల గ్రంథంలో లేవు. అందులో సొలొమోను పరిశుద్ధాత్మ దేవుని మూలముగా రాసిన సామెతలు మాత్రమే లిఖించబడ్డాయి మన బైబిల్లో. కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని మూలంగా కాక తనకు దేవుడిచ్చిన జ్ఞానంతో రాసిన సామెతలు బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కలేదు. ఇంకా ఆయన ఏం చేశాడంటే 1005 కీర్తనలు రచించాడు. అంటే పాటలు రాశాడు. 1000కి పైన పాటలు రాశాడు. ఆ పాటలన్నీ కూడా మన బైబిల్ గ్రంథంలో ఎక్కలేదు. అందులో కొన్ని మాత్రమే ఎక్కాయి. కానీ మిగిలిన వాటన్నిటిని కూడా బయట మనము హీబ్రూ గ్రంథశాలలో వాటిని ఇప్పుడు కూడా ఉన్నాయంట. కొన్ని కీర్తనలు ఉన్నాయంట ఆయన రాసినవి. పరిశుద్ధాత్మ దేవుని మూలముగా రాయబడినవి మాత్రమే బైబిల్లో ఎక్కాయి. మిగతావి తన జ్ఞానంతో రాసినవి బయట ప్రపంచంలో ఉన్నాయి. అది కాక ఇంకా ఆయన ఏం రాశాడంటే అండి, వృక్షాల గురించి వాటి వివరణ గురించి రాశాడంట. అందులో దేవదారు వృక్షం మొదలుకొని, దేవదారు వృక్షం అంటే బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనది, చాలా ఉన్నతమైన వృక్షం అది. ఆ ఉన్నతమైన వృక్షము దగ్గర నుండి గోడలో నుంచి కొన్ని వృక్షాలు వస్తుంటాయి చూడు, మీరు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు, గోడలో నుంచి బయటకు వస్తుంటాయి అవి. అలాంటి చిన్న వృక్షాల వరకు భూమి మీద ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో అన్ని రకాల వృక్షాల మీద ఆయనకు జ్ఞానము ఉందంట. అన్ని వృక్షాల మీద ఆయన పాండిత్యమును సంపాదించుకొని విద్యను నేర్చుకొని వాటిని లిటరల్గా ఆ కాలంలోనే రాశాడు. ఆ గ్రంథాల్లో కొన్ని మిస్ అయిపోయాయి కానీ కొన్ని ఇప్పటికి ఉన్నాయంట. వాటిని బేస్ చేసుకొని మనకు వృక్షశాస్త్రం బయటకు వచ్చింది. ఆ వృక్షశాస్త్రానికి మూలాధారం మూలపితరుడు ఎవరంటే ఈ సొలొమోనే. వాటికి దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు. ఇంకా ఆయన ఏం రాశాడు అంటే మృగములను గూర్చి రాశాడంట. అంటే అడవులలో ఉండే మృగాల గురించి అన్నిటి గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, ప్రాకు జంతువుల గురించి రాశాడు, జలచరముల గురించి రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టించిన సకల సృష్టి ప్రాణుల గురించి విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉండి వాటి గురించి సవివరంగా రాసిన ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప మేధావి ఎవడైనా ఉన్నారంటే అది సొలొమోనే. దేవుని నామానికి మహిమ ఉంది కాక. ఈయన రాసిన గ్రంథాలని ఇంకా వాటిని కొద్దిగా విస్తరించి వాటి మీద మరలా పరిశోధన చేసి మరికొంతమంది నాలెడ్జ్ కలిగిన జ్ఞానులు వాటిని విస్తరింప చేశారు. కానీ వాటికి మూలాధారం ఏంటంటే సొలొమోను యొక్క రచనలు. ఈ సొలొమోను నేర్చుకున్నది అంటూ లేదు. ఆయన పొందాలి అనుకున్న జ్ఞానములో ఏ జ్ఞానం విషయంలో కూడా ఆయన ఏది మిస్ చేయలేదు. అన్నిటి నేర్చుకున్నాడు. అన్నిటి యందు ఆయన అభ్యాసము కలిగి ఉన్నాడు. వీటన్నిటిని ఎందుకు నేర్చుకున్నాడు అంటే
వాటన్నిటి ద్వారా ఆనందపడాలని, వాటి తృప్తిని వెతుక్కోవాలని ఆయన ప్రయత్నించాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈయన ఇంత జ్ఞానం కలిగిన ఈయన ఏమన్నాడు? ఒక మాట ప్రసంగి గ్రంథంలోకి రండి, మళ్ళీ అక్కడ ఒక మాట చూద్దాం. ఈయన ఇంత జ్ఞానం కలిగిన ఈయన ఏమన్నాడంటే 17వ వచనములో, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికే ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. ఎంత విచిత్రమో చూడండి. ఎక్కువ విద్య చదివిన వానికి ఏం కలుగుతుందంట? దుఃఖము కలుగుతుంది, శోకము కలుగుతుందంట. అందుకని విస్తారమైన విద్య విస్తారమైన దుఃఖాన్ని తీసుకొస్తుంది అన్నాడు. ఈ లోకంలో ఈయన జ్ఞానం గురించి ఈయన వెతికినంత జ్ఞానం, ఈయన సంపాదించుకున్నంత జ్ఞానం ప్రపంచ చరిత్రలో ఎవడు సంపాదించుకున్నాడు? అంత మేధావి ఈయన. ఎందుకంటే ఈయనకి ఇచ్చిన జ్ఞానం స్పెషల్, దేవుడి గిఫ్ట్గా ఇచ్చాడు. అయినా అందులో ఆయన సంతృప్తి లేదు, ఆనందము లేదు, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. లేకపోగా ఆయనకి ఏం కలిగిందంట? దుఃఖము కలిగిందంట. ఇంకా ఈయన ఏం చేశాడు అంటే 2వ అధ్యాయం, ఇదే ప్రసంగిలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఈయన ఆనందం కోసం, మనశ్శాంతి కోసం ఈయన ఇంకా ఏమి సంపాదించుకోవాలనుకున్నాడు అంటే 8వ వచనంలో, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను కొంటిని అన్నాడు. ఏనేం చేశాడంటే ప్రపంచాలలో ఉన్న రాజుల దగ్గర ఏవేవే సంపదలు అయితే ఉన్నాయో ఆ సంపదలు, ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించుకోవాలనుకున్నాడంట. అన్ని సంపాదించుకున్నాడు కూడా. ఈయన దగ్గర ఉన్నంతటి బంగారు ఆ రోజులలో, జీవించిన రోజులలో, యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఆ రోజులలో సొలొమోను జీవించిన కాలంలో ఇక ప్రపంచంలో ఎవరి దగ్గర అంత బంగారు లేదు. ఆ బంగారుతో ఈయన ఏకంగా ఏం చేశాడంటే దేవుని మందిరమును కట్టడమే దేంతో కట్టాడంటే బంగారుతో కట్టాడు. ఇంకా చూడండి ఈయన దగ్గర ఎంత బంగారు ఉంటుందో. ఆ మందిరం ఏమో చిన్న మెత్తక మందిరం కాదు, చాలా పెద్ద మందిరము. మనం సిమెంట్, ఇసుక ఎలా వేస్తామో అలాగ ఆయన బంగారు వేసి కట్టాడు. ఆ యొక్క బంగారుతో కట్టబడిన దేవాలయం నెప్పుకద్నెజరు కంటికి పడి ఆయన కన్ను కొట్టి దాన్ని దోచుకోవడానికి దేశం మీద దండయాత్రకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బంగారుతో కట్టబడిన దేవుని ఆలయం. అంతలా ఈయన ఆస్తిపాస్తిని సంపాదించుకున్నాడు. ఈయన దగ్గర ఉన్నంత ఆస్తి ఆ రోజుల్లో ఇంకా ఎవరి దగ్గర లేదు. అయినా ఆ ఆస్తి గురించి ఈయన ఏమంటాడు అంటే కింది వచనాలలో ఒక మాట చెప్తాడు. 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగ్గుపడెను అంటాడు. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు లేదు అంటాడు. ఎంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, వాటిని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అన్నిటిని సంపాదించుకుని ఈయనకేం లేదండి? మనశ్శాంతి లేదు, తృప్తి లేదు, ఈయన జీవితంలో సంతోషము లేదు. ఇంకా తనకు సంతోషం లేకపోగా ఈయన దేని వెతుకున్నాడు అంటే అక్కడే పై వచనంలో ఒక మాట ఉంది. ఏమని ఉంది అంటే 3వ వచనంలో మధ్యలో చదువుతున్నాను, గమనించండి. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతి ఈనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో యోచన చేసుకుంటునే అన్నాడు. ఇక్కడ గమనించండి, తాను ఏం చేశాడు అంటే నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని అని తర్వాత చెప్పాడు. ఆ పై వచనంలో ఒక పదం గమనించండి, ద్రాక్షారసము చేత సంతోషపరచు కొంటిని అన్నాడు. ద్రాక్షారసం అంటే మత్తు పానీయాలు, అంటే ఈ లోకంలో ఈరోజు మనుషులు సేవిస్తున్నటువంటి మద్యపానం. ఈ మద్యమును తాగితే తనకు సంతోషము దొరుకుతుంది, తృప్తి కలుగుతుంది, మనశ్శాంతి దొరుకుతుందని తాను తన దగ్గర దొరికినంత ద్రాక్షారసాన్ని ఆయన త్రాగాడంట. ఎంత తాగాడు? ఒక రాజు కదండి, అల్లటప్ప ద్రాక్షారసం, అల్లటప్ప మద్యం ఏం తాగాడు, శ్రేష్టమైన ద్రాక్షారసం తాగాడు. శ్రేష్టమైన మత్తుని ఇచ్చేటువంటి ద్రాక్షారసము తాగిన ఆ ద్రాక్షారసం గురించి ఆయన చెప్పిన ఒక చక్కటి మాట ఏంటంటే సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఈ సామెతలు కూడా ఇదే సొలొమోను గారు రచించిన గ్రంథం. ఈ గ్రంథంలో ఈ అనుభవములో ఉన్న ఈయన చెప్పిన ఒక చక్కటి మాట 23వ అధ్యాయములో ఒక మాట మనం గమనిద్దాం. 29వ వచనం దగ్గర నుంచి, ఎవరికి శ్రమ, 23, 29, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన
ద్రాక్షారసము రుచి చూడ చెయ్యు వారికే కదా అన్నాడు. ప్లస్ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ లోకములో శ్రమ అన్నది ఎవరికి ఉంటుంది అంటే ద్రాక్షారసముతో పుచ్చుకును వారికి అని చెప్పాడు. ప్లస్ ఇక్కడ చెప్పిన విషయంలో బాగా గమనించండి. నిజంగా ఏ ఇంట్లో అయితే ఒక్క మనిషి ఉంటే చాలు, మద్యపానం సేవించే ఒక్క మనిషి ఉంటే చాలు, ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏముంటాయంటే శ్రమలు ఉంటాయి లేదండి? మీరు ఎవరి ఇంట్లోనైనా చూపించండి, పలానా ఇంట్లో త్రాగుబోతూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి అంతే. ఇంకా లేవు అంటే అది ఒక 7 వింతలలో ఒక వింత, అది ఇంకా ఖచ్చితంగా ఉంటాయి అది. ఇంకా ఇంకా ఏమన్నాడు అంటే పక్కన, ఎవరికి దుఃఖము, ఏ ఇంట్లో అయితే ద్రాక్షరసము మద్యపానం సేవించేతోడు ఉంటాడో, త్రాగుబోతూ ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏముంటుందంటే దుఃఖము ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. ఆ ఇంట్లో వానికి మనశ్శాంతి ఉండదు, వాని ద్వారా ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి ఉండదు. వినటకు చెవులు గలవారు వినరు. ఇది కరెక్టా కాదండి? ఇది ముమ్మాటికి కరెక్ట్. ఇంకా ఏమన్నాడు అంటే, ఎవరికి జగడములు అన్నాడు. ఏ ఇంట్లో అయితే మద్యము సేవించుతోడు ఉంటాడో, త్రాగుబోతుంటాడో ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు ఉంటాయి, జగడాలు ఉంటాయి, పోట్లాటలు ఉంటాయి, ఆ కొట్టుకోవడాలు ఉంటాయి, చెదరించుకోవడాలు, ఒకరినొకరు నిందలు మోపుకోవడం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు అంతే. సరా, ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? 100% కరెక్ట్. ఇంకేమన్నాడు అంటే, ఎవరికి చింత దిగులు, ఎవరికి దిగులు, ఏ ఇంట్లో అయితే త్రాగుబోతు ఒక్కడున్నా చాలు, ఆ ఇంట్లో అందరేం తాగనవసరం లేదు, ఒక్కడున్నా చాలు, ఆ ఇంటిల్లి పదికి ఏముంటుందంటే చింత ఉంటుంది, దిగులు ఉంటుంది, విచారం ఉంటుంది, దుఃఖముతో వారు నింపబడి ఉంటారు, ఆందోళనతో వారు నింపబడి ఉంటారు. ప్లరం ఈయన ఏం చెబుతున్నాడు అంటే, ఏతువు లేని గాయములు ఎవరికి తగులుతాయి అన్నాడు. ఏతువు లేని గాయాలు అంటే కొద్దిమంది ఇట్లా ఊగుతూ ఆడబడేది తెలియదు, ఎన్ని గాయాలు ఏది తెలియదు, అప్పుడు ఏదో పెద్ద పగిలిమానని ఊహాగానాలు ఊహిస్తూ ఉంటాడు. అంటే అది తాగితే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంకా వాడే ప్రపంచంలో పెద్ద హీరోగా, ఇంకా వానికి మించినోడు ఉన్నాడంట, ఇంకా అట్లా అవుతారంట వాళ్ళకి, ఆ ఫీలింగ్స్ అట్లా వస్తాయంట. ఇంకా కానీ ఉఫ్ అంటే ఎగిరిపోతారు, ఒక్కొక్క దెబ్బ కొట్టకపోతే పడిపోతారు, మళ్ళీ లేవలేరు మళ్ళా. కానీ వాడేమంటాడు, రో అంటాడు. అప్పుడు అంతకుముందు అన్నాడు, అది లోపల పడితే ఏదో ఊహించుకుంటుంటాడు. అలాంటి వారికి ఏం జరుగుతాయంటే ఏతువు లేని గాయాలు, వాళ్ళకి ఒక కారణం లేని గాయాల చేత వాళ్ళు ఏమవుతారు అంటే గాయపరచబడతారు. నిజంగా గాయాల వారికి తగలకూడదు, కానీ వారికి గాయాలు తగులుతాయి. ఎన్ని యాక్సిడెంట్స్ దీని ద్వారా జరగట్లేదండి, ఒక్క మద్యపానం ద్వారా, మందు సేవించడం ద్వారా. అందుకని పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా పట్టుకుంటుంటారు చాలా మందిని, ఎందుకంటే అది స్ట్రిక్ట్ రూల్. నువ్వు ఎప్పుడైనా తాగు, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రము నువ్వు తాగొద్దు అనేది ఒక రూల్ ఉంది. ఎందుకుందంటే వీళ్ళు చేసే ఆ పొరపాటు ద్వారా ఎవడో అసలు ఏ తప్పు చేయని వారికి నష్టము కలుగుతుంది, అందుకని గాయాలు అవుతాయి, అందుకని ఆ టైంలో చేయకూడదు. ఇంకా అక్కడ ఏమన్నాడంటే, ఎవరికి మంద దృష్టి అన్నాడు. మంద దృష్టి అంటే వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థం కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో వానికి అర్థం కాదు, వానికి ఏం జరుగుతుందో వానికి అర్థము కాదు. ఇలాంటి ఒక సన్నివేశము నేను ఇదే మన కర్నూలులోనే కొత్త బస్ స్టాండ్కి వెళ్తా ఉంటే, ఆడ ఆ కేసీ కెనాల్ బ్రిడ్జ్ కింద ఆడ ఉంటుంది కదండి, ఫుట్పాత్ ఉంటుంది. ఆ ఫుట్పాత్ ఏది కొత్త బస్ స్టాండ్ నుంచి అక్కడ టౌన్లోకి వెళ్తుంటే ఆ ఫుట్పాత్ మీద ఒకడు పండుకొని ఉన్నాడు. వాడిని నేను కళ్ళకు చూశానండి, నేను ఐ విట్నెస్ చెప్తున్నా. నేను ఇక్కడ స్టేజ్ మీద నన్ను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. పందులు వాడిట పడిపోయాడు, తాగి పడిపోయాడు, వాడి నోట్లో నుంచి వచ్చే జొల్లును పందులు వచ్చి నాకుతున్నాయి. ఎంత ఇకారం చూడండి, మంద దృష్టి. వాడు ఎక్కడ పడ్డాడో తెలియదు, వానికి ఏం జరుగుతుందో తెలియదు, వానికి ఎలాంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడో వానికి తెలియదు. పందులు నాకుతున్నాయి, ఎవడు పట్టించుకోవట్లేదు. ఎవడు పట్టించుకుంటాడండి? త్రాగుబోతుకు ఎప్పటికైనా కానీ ఈ భూమి మీద విలువ ఉండదు. ఎవడైనా వాళ్ళకి విలువ ఇచ్చాడంటే వాని ముఖం చూసి, వారి జీవితాన్ని చూసి కాదు విలువ ఇచ్చేది. వీటితో ఎండు పెట్టుకోవాలి రానిస్తాడు అంతే విలువ, అంతేగాని ఏదో పెద్ద మంచోడు గొప్పోడు వాని వల్ల ఏదో మనకు జరుగుతుందని ఇక విలువ. ఏ తలకెనొత్తి వీళ్ళతో నేను పోతే పోని వీరు పనికి మాలోడు అనుకో లోపల తిట్టుకుంటూ బయటికి విలువ ఇస్తారు. హృదయపూర్వకంగా త్రాగుబోతును ఎవడును ప్రేమించాడు, కట్టుకున్న భార్య సైతం ప్రేమించలేని ఒక స్థితిలోనికి వచ్చేస్తాడు. ఎందుకంటే అదొక భయంకరమైనది. అది ఆ విషయాలే సొలొమోను గారు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, త్రాగటములో నాకు మనశ్శాంతి, సంతోషము, సంతృప్తి ఉందనేమో అని ప్రయత్నించాడు. తనకు దొరికినంతగా తాగాడు, కానీ తనకు అది దొరకలేదు. ఏతువు లేని గాయాలు తగిలాయి, చింత తగిలింది. ఆయన జీవితంలో ఎన్నో నష్టపోయాడు, ఎన్నో కోల్పోయాడు. అదే చెప్పాడు. ఇంకా ఆయన ఏం చెబుతున్నాడో ప్రసంగి గ్రంథంలోనికి రండి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలోనే మరొక మాట చదువుకుందాం. 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని,
ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటి తిని, వృక్షముల నారు మళ్ళకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకుంటుని అంటున్న చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఈయన అంటే, ఆయన ఒక విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్నాడు. డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, అనుభవించాలన్న కోరిక ఉంది. అందుకే నేను ఏం చేశాడంటే విలాసవంతమైనవి కట్టుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తే ఆనందం దొరుకుతుందేమో, సంతృప్తి దొరుకుతుందేమో అని అనుకున్నాడు. కానీ ఎంత కోరుకొని ఎంత విలాసవంతమైనవి కట్టుకున్నా ఆయన జీవితంలో ఏం లేదండి, సంతృప్తి లేదు, మనశ్శాంతి లేదు, ఆనందము లేదు. చివరికి ఆయన జీవితంలో ఇదే ప్రసంగిలో ఆయన చెప్పినది ఏంటంటే వ్యర్థం 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 అని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ భూమి మీద ఆయన అనుభవించిన అన్ని సుఖభోగాలు రికార్డెడ్లో నేను చెప్తున్నాను. రికార్డు లేకుండా ఎవడైనా అనుభవించింటే మనకు తెలియదు. కానీ రికార్డెడ్గా ఆయన అనుభవించిన సుఖభోగాలు ఎవడు ఈ భూమి మీద అనుభవించలేదు. ఈ బైబిల్ చరిత్రలో కూడా ఆయన అనుభవించిన సుఖభోగాలు ఎవడు అనుభవించలేదు. ఆయన చివరికి అన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడ తృప్తి లేకపోతే, ఎక్కడ సంతోషం లేకపోతే ఆయన ఇంకొక ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడు అంటే, అక్కడే ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, కింది వచనం, అదే 2వ అధ్యాయము 8వ వచనంలో మధ్య భాగంలో చదువుతున్నాను, గమనించండి. మధ్య భాగంలో, గాయకురాళ్లను నేను గాయకురాళ్లను మనుషులిచ్చు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని అన్నాడు. ఆయన బహుమంది ఉపపత్నులను ఉంచుకున్నాడంట. కనీసం స్త్రీ ద్వారానే నాకు సంతోషం దొరుకుతుంది, సంతృప్తి దొరుకుతుందేమో అనుకొని ఆయన ఎంతో మంది ఉపపత్నుల గురించి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, రాజుల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఈ సొలొమోను గురించి ఏం రాయబడిందంటే, 11వ అధ్యాయంలో 2వ వచనం, 2-3 వచనాలు చదువుతున్నాను. కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను అంటూ పక్కన ఒక మాట అంటాడు 3వ వచనంలో. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండే. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పి వేసిరి అని ఒక చక్కటి మాట ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాడంటే, సొలొమోనుకు భార్యలు ఎంతమంది అంటే 700 మంది. 700 మంది. అసలు ఈ రికార్డు చరిత్ర ఇది. బైబిల్ ఈ రికార్డు ఎవరికి లేదు. బయటి ప్రపంచ చరిత్రలో కూడా ఇక్కడ రికార్డులో లేదు. ఒకవేళ కలిగి ఉంటే చక్రవర్తులు కలిగి ఉండవచ్చేమో, కానీ రికార్డెడ్గా లేదు. రికార్డెడ్గా 700 మంది ఈయనకి ఎవరంట అండి, భార్యలు. అఫీషియల్గా భార్యలు, వీళ్ళు మళ్ళా అన్అఫీషియల్గా కాదు. ఉపపత్నులు ఎంతమంది అంటే 300 మంది ఉపపత్నులు ఈయనకంట. ఆ ఉపపత్నులు వీరు కాక ఇంకా ఈయనకు పరస్త్రీల ఎందు ఈయనకు వ్యామోహము కలిగి లెక్కకు మించిన కన్యకలు ఉండిరి అని మనకు పరమగీతాలలో ఉంటుంది. పరమగీతాలలో ఇంకా అన్కౌంటబుల్, ఇంకా అది ఎంతమంది అనేది మనకు తెలియదు. ఇంకా కన్యకలను ఎంతమందితో ఈయన సంభోగించాడు, ఎంతమందితో ఈయన కలిశాడో మనకు తెలియదు. ప్లరా ఇంతలా శ్రీ విషయములో కామాతృత గలవాడే, అందులో తనకు ఏదో దొరుకుతుంది అని ఆశపడి, అందులో తృప్తిని, ఆనందాన్ని, అందులో మనశ్శాంతిని వెతుకున్న ఈయన అదే స్త్రీ గురించి ఏం చెప్పాడో ఒక మాట చూద్దాం. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథానికి మళ్ళా రండి. ప్రసంగి గ్రంథములో స్త్రీ గురించి ఈయన చెప్పిన ఒక చక్కటి మాట. ప్రసంగి 7వ అధ్యాయములో 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను. ఇక్కడ బాగా గమనించండి. మరణము సహజంగా చాలా మందికి దుఃఖమే. హాస్పిటల్స్లో అయ్యా నువ్వు ఇక బ్రతకవంటే ఎంత ఏడుస్తుంటారో, చాలా మంది భయపడుతుంటారు, ఏడుస్తుంటారు, చాలా వేదన పడుతుంటారు. అని దానికంటే మరణము కంటే పెద్ద దుఃఖం ఒకటి ఉందంట. ఏముందంటే, అది వలలు వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడు. వినుటకు చెవులు గల వారింద్రగాక. ఈయనేమన్నాడంటే, ఒక్క మాటలో ఈయన లాంగ్వేజ్ లో ఏం చెప్పాడంటే, ప్రపంచములో దుఃఖము అన్నది చాలా వాటిని బట్టి కలుగుతుంది. మనకున్న పరిస్థితులు, స్థితిగతులు అన్నిటిని బట్టి కలుగుతుంది. మరణాన్ని బట్టి కూడా దుఃఖం కలుగుతుంది. అయితే అన్ని దుఃఖాలలో కంటే టాప్ మోస్ట్ దుఃఖం ఏదైనా ఉంది అంటే అది స్త్రీ వలన కలిగే దుఃఖం అన్నాడు. అదే స్త్రీ కోసం ఈయన ప్రాకులాడాడు. కానీ అదే స్త్రీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక అంతకంటే పెద్ద దుఃఖము లేదు. ఎందుకంటే ఈయన యొక్క రాజ్యములో, ఈయన పరిపాలనలో బాగా గమనించాలి. ఒక మనిషి దేనైనా అనుభవించాలి అంటే ఆ మనిషికి కొన్ని ఉండాలి ఖచ్చితంగా. అందులో మొట్టమొదటిది వచ్చేసి మెచ్యూరిటీ మైండ్ అనేది ఒకటి ఉండాలి. మెచ్యూరిటీ
చిన్న వయసులో మీరు గమనించండి, మెచ్యూరిటీ ఉండదు, కానీ వారి జీవితంలో అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి ఉండదండి, అన్నీ ఉంటాయి, కానీ మెచ్యూరిటీ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏదైనా కానీ మీరు వెయ్యండి, దాన్ని అనుభవించలేరు. బంగారు అయ్యండి, వాడు ఏం చేస్తారండి, తీసి పాడేస్తాడు. మంచి బట్టలు అయ్యండి, చిన్నపిల్లోనికి ఉన్నప్పుడు ఆ బట్టలు వానికి అంత చిరాకు దొబ్బి, అసలు చిన్న వయసులో బట్టలు వేసుకోవడం కంటే బట్టలు లేకుండా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అసలు ఎవరా ఇది మంచిదిరా, వేలు పెట్టి కొన్నామురా, వేసుకోరంటే వాడు వేసుకోవడం, ఎందుకంటే మెచ్యూరిటీ లేదు వానికి. బాగా గమనించండి, యవ్వనంలోనికి వచ్చినప్పుడు బాగా గమనించండి, వానికి మెచ్యూర్ అవుతాడు. యవ్వనంలో వచ్చినప్పుడు మెచ్యూర్ అవుతాడు. వాడు మెచ్యూర్ అవుతాడు, కానీ వాడి జీవితంలో ఈ లోకంలో దేని అనుభవించలేదు. ఎందుకంటే మెచ్యూరిటీ ఒకటి ఉంటే సరిపోదు, వాడికి ఏముండాలి అంటే డబ్బు ఉండాలి. ఈ ప్రపంచంలో ఏదైనా అనుభవించాలి అంటే డబ్బు కావాలి. అందుకని వాడు అన్ని అడుగుతుంటాడు. చిన్నప్పుడు ఏదైనా పిల్లలకి ఇస్తారేమో, కానీ పెద్దగైన తర్వాత యవనస్తులకు వారి కోరికలు తీర్చడానికి అన్ని తల్లిదండ్రులు ఇవ్వలేరు కూడా, వాడు ఇవ్వలేరు. అందుకనే వాడు నానా తంటాలు పడుతుంటాడు, తప్పు మార్గాల్లో కూడా వాడు వెళ్తుంటాడు. కానీ ఆ టైంలో ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటాడు, కానీ ఎంజాయ్ చేయడానికి ఏముండదండి, డబ్బు ఉండదు. యవన ప్రాయం అయిపోయిన తర్వాత ఏమొస్తుందంటే పెద్ద వయసు వస్తుంది. పెద్ద వయసు వచ్చినప్పుడు పెద్ద వయసు ఉన్న వారికి మెచ్యూరిటీ ఉంటుంది, అనుభవం అనేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళే సంపాదించుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఏముంటుందండి, ఆ డబ్బు కూడా ఉంటుంది. మెచ్యూరిటీ ఉంది, డబ్బు ఉంది, కానీ ఆ టైంలో వారికి లేనిది ఏంటో తెలుసా అండి, సమయం అనేది ఉండదు, టైం ఉండదు. మీరు అందుకనే చూడండి, పెద్దవారైనప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరినైనా మేము ఒక సేవకులంగా ప్రశ్నిస్తూ, ఏమన్నా ఈ మధ్య చర్చికి రావట్లేదు, ఏమన్నా ఈరోజు సరిగ్గా కూటాలో కనిపించడం లేదంటే, అన్నా బిజీగా ఉన్నామంటాం. అంటే బిజీ అయిపోతారు వాళ్ళు. ఎంత బిజీ అయిపోతారంటే టైం దొరకదు వారికి. కాబట్టి ఏదైనా భూమి మీద అనుభవించాలి అంటే మెచ్యూరిటీ ఉండాలి, దాంతోపాటు మనకు జ్ఞానం అనేది కూడా ఉండాలి, అంటే డబ్బు ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మన జీవితంలో టైం అనేది కూడా ఉండాలి. ఆ తర్వాత ఈ పెద్ద వయసు అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే వృద్ధాప్యంలోనికి వెళ్తాం. వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అనుభవం అనబడిన మెచ్యూరిటీ జ్ఞానం ఉంటుంది. ఆ టైంలో కావలసినంతటి సమయం ఉంటుంది, ఆ టైంలో కూడబెట్టుకున్న డబ్బు కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ టైంలో ఒకటి ఉన్నది, అదేంటంటే వారి శరీరంలో ఆరోగ్యము ఉండదు. ఏదైనా ఈ భూమి మీద ఒకటి అనుభవించాలి అంటే ఏముండాలండి, శరీరంలో ఆరోగ్యం ఉండాలి, శరీరంలో బలం ఉండాలి. మంచంలో పన్నోని దగ్గరికి పోయి, హాస్పిటల్లో మంచం మీద ఉన్న దగ్గర రారా తాగుదామంటే వస్తాడు వాడు. ఏం తాగుతాడు, పని మీద వాడు ఆటికి అవుట్ అయిపోయింటాడు, ఏం తాగుతాడు. రారాని మనం ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్ చేస్తాడా? కొట్టుకు మనిషి ఎంజాయ్ చేయాలంటే తన శరీరంలో ఏముండాలంటే ఆరోగ్యం అనేది ఉండాలి. ఆరోగ్యం లేకపోతే వాడు ఎంజాయ్ చేయలేడు. నేను ఎన్ని చెప్పానండి, 4 చెప్పాను. ఒకసారి మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనిషి భూమి మీద ఉన్న సుఖభోగాలు పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలంటే ఇవి 4 అవసరం. ఒకటి మెచ్యూరిటీ, జ్ఞానం కావాలా. 2 ఏం కావాలంటే టైం సమృద్ధిగా ఉండాలి. 3వది ఏం కావాలంటే డబ్బు ఉండాలి. 4వది ఏం కావాలంటే శరీరంలో మంచి ఆరోగ్యం, సత్తువ, బలం ఉండాలి. ఈ 4టిని ఒక మనిషి కలిగి ఉన్నాడంటే భూమిలో ఉన్న సుఖభోగాలన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ 4టిని ఒక మనిషి అన్ని తన జీవిత ఆయుష్కాలంలో ఒకేసారి అన్నిటినీ అనుభవించలేడు. అన్ని ఉండవు, ఏదో ఒకటి ఉండదు. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. పసిప్రాయంలో అన్ని ఉన్నా మెచ్యూరిటీ ఉండదు, యవనంలో అన్ని ఉన్నా ఆ డబ్బు ఉండదు, పెద్ద వయసు వచ్చిన తర్వాత అన్ని ఉన్నా సమయం ఉండదు, ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వస్తే అన్ని ఉన్నా ఆరోగ్యము ఉండదు. నిజమా కాదా ఇది? కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో ఒక్క సొలొమోను విషయంలోనే దేవుడు ఈ 4టిని ఒకే టైంలో చేశాడంటే దేవుడు దేవుడు కాక అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. కానీ ఆ గిఫ్ట్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు బ్రతకాలని ఇస్తే ఈయనేం చేశాడండి, దాన్ని లోకం కొరకు ఖర్చు పెట్టేశాడు. ఈయన ఒకే టైంలో, ఈయన గురించి నేను షార్ట్కల్ చెప్తాను. ఈయనకున్నంతటి మెచ్యూరిటీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఫుల్ మెచ్యూరిటీ ఉంది, జ్ఞానం ఉంది ఈయనకి. అదే టైంలో ఈయనకు కావలసినంత టైం ఉంది. ఎందుకంటే ఈ సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగల. 40 సంవత్సరాలు పాలిస్తే 40 సంవత్సరాలలో ఒక్క యుద్ధం జరగల. ఆయన అంత మంచి టైం దొరికింది. ఇప్పుడు యుద్ధాలు ఉండి రాజ్యంలో సమస్యలు ఉంటే టైం దొరకదు. ఈయనకున్న జ్ఞానం చేత ఎక్కడ సమస్య అక్కడ రూపుమాపేతోడు, ఎక్కడ యుద్ధాలు జరిగేవి కాదు, ఎవరు తన మీదకి వచ్చేతోడు కాదు. ఈయనకున్న జ్ఞానంతోనే పరిష్కరించేతోడు అన్నిటినీ.
అలాంటి టైంలో ఇంకా టైం దొరకక ఏం దొరుకుతుందండి? ఫుల్ టైం, కావలసినంత టైం దొరికింది ఈయనకి. ఇంకా డబ్బు విషయంలో నేను ఇందాక చూపించాను వచనం, కావలసినంత డబ్బు, ఎంజాయ్ చేయడానికి కావలసినంత డబ్బు ఈయన జ్ఞానంతో సంపాదించాడు. తర్వాత ఈయన శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుభవించాడు. ఈయన ఏకంగా ఆరోగ్య సూత్రాల గురించి కూడా ఒక పెద్ద గ్రంథమే రాశాడు ఈయన. ఆరోగ్య శాస్త్రంలోకి ఈయనకి చాలా తెలివి ఉంది. ఇంకా ఏం కావాలండి? అందుకని నా వరకు నేను ఏమనుకుంటున్నానంటే, బైబిల్ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ భూలోకాన్ని సంపూర్ణంగా అనుభవించిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది సొలొమోనే. ఇంకా ఎవడు అలాగ అనుభవించలేదు. కానీ అంత అనుభవించిన ఆయన ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయము 2వ వచనంలో, మొదటి అధ్యాయం 2వ వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభము ఏంటి అన్నాడు. ఎంత చక్కటి ప్రశ్న చూడండి. అన్ని వ్యర్థమే సూర్యుని కింద. ఇంకా సొలొమోను కంటే ఎక్కువ అనుభవించావా లోకాన్ని? నువ్వు ఏమనుభవించాలండి? మనం ఏమనుభవిస్తున్నాం? ఆయన కంటే ఎక్కువ అనుభవించాము. అన్ని అనుభవించిన ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్ని వ్యర్థమురా, సూర్యుని క్రింద నేను ఏదో సంపాదించుకోవాలి, ఏమో నేర్చుకోవాలి, ఎందులోనో సంతృప్తి ఉంది, ఎందులోనో ఈ భూలోకములో ఆనందం ఉంది, మనశ్శాంతి ఉందని నేను అనుభవించనిదంటూ ఈ భూమి మీద ఏది లేదు. నేను నేర్చుకునేదంటూ ఏమీ లేదు. అన్ని నేర్చుకున్నాడు కానీ సొలొమోను ఒకటి నేర్చుకోలేదు. ఏం నేర్చుకోలేదండి? సంతృప్తి కలిగి ఉండటం అంటే ఏంటో ఆయనకు తెలియదు. ఇంకా కావాలి, స్త్రీ ఇంకా కావాలి, ఈ స్త్రీ సరిపోదు, ఇంకొక స్త్రీ, ఈ స్త్రీ సరిపోదు, ఇంకొక స్త్రీ, ఇంకా కావాలి, ఇంత డబ్బు సరిపోదు, ఇంకా డబ్బు కావాలి, ఈ జ్ఞానం సరిపోదు, ఇంకా జ్ఞానం, అన్నిటి యందు ప్రాకులాడాడు ఆయన. మద్యం సేవించడంలో కూడా ఈ రోజు సరిపోదు, ఇంకా నాకు కిక్కు కావాలని ఆయన మద్యం కూడా విస్తారంగా సేవించాడు. అన్ని సుఖభోగాలు భూమి మీద అనుభవించి చివరికి ఆయన ముసలి ప్రాయానికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే, ఒరే సూర్యుని క్రింద ఉన్నది అంతా వ్యర్థం అని చెప్పాడు. తన జీవితమే వ్యర్థం చేసుకున్నాడు. తన సాక్షి జీవితాన్ని చాలా కోల్పోయాడు, చాలా నష్టపోయాడు. చివరికి తన భార్యలు తనను అన్య దేవతల వైపు నడిపించారు, ఆకర్షితులు చేశారని తానే చెప్పాడు, తన గ్రంథంలో చెప్పాడు. కాబట్టి క్రీస్తుల పేర ఈరోజు నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? భూలోకంలో నువ్వు ఏం వెతుకుంటుంటున్నావు? భూలోకంలో నువ్వు ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? పౌలు గారు అంటాడు, నేనైతే ఒకటి నేర్చుకున్నాను. నేను ఏది సంపాదించానో ఏది సంపాదించలేదో నాకు తెలియదు, కానీ నేనైతే తృప్తికి ఆధారమైన ప్రభువును నేను సంపాదించుకున్నాను అన్నాడు. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వేం సంపాదించుకున్నావు? నువ్వు ఏమి నేర్చుకుని ఉన్నావు? పౌలు చెప్పిన మాట, ప్రభువును సంపాదించుకున్నాను, తృప్తిని కలిగి ఉండటం అంటే ఏంటో నేను నేర్చుకొని ఉన్నాను. ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతావా? ఈ సాక్ష్యం కనుక నువ్వు ఇవ్వలేకపోతే నీ జీవితంలో ఏమి కలిగి ఉన్నా అదంతా వ్యర్థం. ఈ సాక్ష్యము నిజంకంటే తన తండ్రి కాడ ఉంది. తన తండ్రి మాటలు గనక ఈయన విని ఉంటే చక్కగా దాన్ని వంట పట్టించుకొని జ్ఞాపకంలోనే గనక తను తెచ్చుకునింటే బహుశా బాగుండేదేమో. తన తండ్రి గారు ఒక మాట చెప్పాడు చూడండి. తన తండ్రి గారు అంటే సొలొమోను తండ్రి ఎవరండి? దావీదు గారు ఏం చెప్పాడు ఒక మాట చూద్దాం చూడండి. 23వ కీర్తన మొదటి వచనంలో నా చక్కని మాట ఒకటి చెప్పాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. ఈయనేం చెప్పాడంటే, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమి కొదువా లేదన్నాడు. సొలొమోను ఏం చెప్పాడు? ఇంకా నాకు అది కావాలి, ఇది ఎన్నో వాటి కొరకు ప్రాకులాడాడు, ప్రయత్నం చేశాడు, సంపాదించుకున్నాడు, ఎన్నిటినో నేర్చుకున్నాడు, చివరికి అంతా వ్యర్థమన్నాడు. దావీదు గారు ఏమన్నాడండి? నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను ప్రభువును సంపాదించుకున్నాను, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు కాపరి కాబట్టి నాకు ఏమి తక్కువ లేదన్నాడు. ఆమె ప్రభువు నీ జీవితంలో లేకపోతే, దేవుడు నీకు కాపరిగా లేకపోతే, నీ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా ఏమీ లేనట్టు బ్రతుకుతావు. కానీ ప్రభువు నీ జీవితంలో ఉంటే, ప్రభువు నీకు కాపరిగా ఉంటే, నీ లైఫ్లో ఏమి లేకపోయినా నీ సాక్ష్యం ఒకటి ఉంటుంది, నాకేమి తక్కువ లేదు, ప్రభువులో నాకు అన్ని ఉన్నాయంటావు. ఆమె దేవుని నామానికి మహిమ. ఇంకా ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారండి? ప్రభువు యెహోవా కంటే గొప్పవాడు ఎవరున్నారు? ఆయన సృష్టికర్త. ఆయన గురించి 2-3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. దేవుడు ఏవైనా చేయగలుగుతాడు. నీ గురించి నీకైనా సరిగా తెలుసో లేదో, కానీ నీ గురించి నీ తల్లిదండ్రులకైనా సరిగా తెలుసో తెలియదు, కానీ నీ గురించి స్పష్టంగా వివరాత్మకంగా దేవునికి తెలుసు. ఎందుకంటే నేను నిర్మించింది ఎవరు?
దేవుడైన యెహోవా. కరెక్టే కదండి? ఆయనకు బాగా తెలుసు నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో, నీ వీక్నెస్ ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ బలాలు ఏంటో నీకంటే ఎక్కువగా నీ దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకు సర్వజ్ఞుడు. నీకు ఏం కావాలో, ఏమిస్తే నువ్వు తృప్తి చెందుతావో, ఎలా నువ్వు ఉంటే తృప్తిగా ఉండగలవో దేవునికి బాగా తెలుసు. అందుకని నువ్వు గనక దేవునితో సహవాసాన్ని కోరుకుంటే నువ్వు తృప్తిగా బ్రతకగలుగుతావు. ఆమె దేవుని నామానికి వెంకలనక దావీదు అదే కోరుకున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను గడపాలన్నది నా తృష్ణయ్య, నా ఆశయ. ఎన్ని కీర్తనలు ఆయన ఎంతగా ప్రాకులాడాడు. ఆయన ఎంతగానో కొన్ని మాటలు చెప్పాడు. ఆయన నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. దేవుడిని బహుగా కోరుకొని బహుగా ఇష్టపడిన బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులలో శ్రేష్టమైన భక్తుడు ఈ దావీదు గారు. ఎందుకు నేను శ్రేష్టమైన భక్తులు అంటే మిగతావన్నీ చిన్న చూపు చూడటం లేదు. ఎందుకంటే ఈయన గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు, నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు అన్నాడు. ఎందుకంటే దేవునితో ఈయనకున్న అటాచ్మెంట్ అంత గొప్పది. నాకు దేవుడు తప్ప మరి ఏది కాదు అనుకున్నవాడు. అలా అనుకున్నాడా లేదంటానికి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, బాగా గమనించండి. ఒక ప్రవక్త, పేరు మోసిన ప్రవక్త మీ గ్రామానికి, మీ ఇంటికి వస్తున్నాడు అంటే మీరు ఎలా ఉంటారండి? ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని మీరు ఇంట్లో ఉంటారా లేదా? దానికి తోడు ఆ ప్రవక్త దేనికోసం వస్తున్నాడు? అభిషేకించటానికి, రాజుగా అభిషేకించడానికి వస్తున్నాడు. అది కూడా తన ఇంట్లోనే రాజుగా అభిషేకించడానికి వస్తున్నాడు అంటే ఏమో చెప్పలేం. ఆయన అభిషేకించే వారిలో నేను కూడా ఉండొచ్చేమో అని ఎందుకు అనుకోకూడదు? ఖచ్చితంగా అనుకోవచ్చు కదండి. ఖచ్చితంగా ఉంటామా లేదా? మనమైతే ఖచ్చితంగా ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే దావీదు ఏంటంటే ఆ విషయము సమాచారం అతనికి ఉన్నా అతడు ఎక్కడ ఉన్నాడంట? గొర్రెల మందను మేపుకుంటూ గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆయన ఒకటే కోరుకున్నాడు, నాకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, నాకు విలువ లేకపోయినా పర్వాలేదు, నన్ను ఎవ్వడు నాకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎవ్వడు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, నా ప్రభువుతో నాకు సహవాసం ఉంటే చాలా అనుకున్నాడు. ఆమె దేవుని నామని మహిమలు ఉన్నాయి కాక ఆయన దేవునిని తప్ప మరి దేనిని ఆశించలేదు. ఒకసారి సౌలు రాజు తనను చంపాలని ప్రయత్నం చేస్తుంటే కొండలు గుట్టలు తాను పరిగెత్తుకుంటూ తప్పించుకుంటూ పారిపోతూ ఉన్నప్పుడు ఒకసారి అరణ్యములో ఒక కొండలో తాను దాక్కున్నప్పుడు తనకు ఒక సమాచారం అందుతుంది. తనకు ఎదురుగా ఉన్న కొండలోనే సౌలు రాజు ఉన్నాడన్న సమాచారం అందుతుంది. వెంటనే నా రాత్రి వేళ గాఢ నిద్రలో సౌలు గారు ఉన్నప్పుడు సౌలు గారికి సమీపంలోనికి వెళ్ళి అతని సైనికులు కూడా, కాపలా కాస్తున్న సైనికులు కూడా కొంత నిద్రామత్తులో ఉంటే అతని సమీపంలోనికి పోయి అతని వస్త్రపు చొక్కాలో కొంత ఒక భాగాన్ని కత్తిరించుకొని తాను మళ్ళా తిరిగి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత యూదల కొండ మీద నుంచి మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? నాయనా, నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు? నిష్కారణంగా నన్ను ఎందుకు ద్వేషిస్తున్నావు? ఒకవేళ నాకు రాజ్యమే కావాలనుకుంటే, నేను రాజునే కావాలనుకుంటే, నా ఆశ కనుక నాకు ఉంటే నిన్ను నిమిషం పట్టదు నన్ను చంపటానికి. గొల్యాతునే చంపాడంట. సౌలు ఎంత అండి? చంపలేడండి, చంపగలుగుతాడు. అసలు నువ్వు నా చేతికి దొరికావయ్యా సౌలు. నాయనా, నువ్వు నా చేతికి దొరికావు. ఇదిగో నువ్వు నా చేతికి దొరికావు. నిన్ను సమీపానికి వచ్చి నేను వచ్చానటానికి గుర్తు ఏంటంటే నీ వస్త్రపు చొక్కలో ఇదిగో ఒక కత్తిరించిన ఒక భాగం నా చేతిలో ఉంది చూడు. నేను సమీపించాను. చంపాలనుకుంటే నిమిషం పట్టదు. నాకు ఆశ లేదు, రాజు కావాలని ఆశ లేదు, గొప్పని కావాలని ఆశ లేదు, ఏదో లోకంలో అనుభవించాలని ఆశ లేదు. నా ఆశ అంతా ఒకటే సౌలా. నాయనా సౌలా, ఒకటే ఆశ, నా ప్రభువు నాతో ఉంటే చాలు, నా ప్రభువు సహవాసం నాకుంటే చాలు. ఏమి ఆశ లేదయ్యా, నాకేమి ఆశ లేదు. ఎందుకు తరుముతున్నావు? ఎందుకు నిష్కారణంగా నన్ను ద్వేషిస్తున్నావు? ఎందుకు నా మీద ఇంత పగబట్టావని కన్నీళ్లతో ఆక్రదరతో ఆ రోజు ఏడుస్తే సౌలు రాజు గుండె తరిగిపోతుందంటే బాగా గమనించండి. దావీదుకు ఏమి కోరికలు లేవండి, ఏం కోరికలు. ఆయన కోరుకున్నది ఒకటే, దేవునిని మాత్రమే కోరుకున్నాడు. దేవుని తప్ప మరి దేనిని కోరుకోలేదు. మరి మీ జీవితాలలో కూడా మీరు నిజంగా సంతోషాన్ని, నిజంగా ఆనందాన్ని అనుభవించాలంటే భూలోకంలో ఏమీ లేదండి. భూలోకంలో ఉండే జ్ఞానములో ఏమీ లేదు. భూలోకంలో ఉండే ఆ సంపదలో, ఆస్తి పాస్తులలో ఏమీ లేదు. భూలోకంలో అనుభవించే సుఖభోగాలలో ఏమీ లేదు. అంత ఉన్న రహస్యం అంతా ఎక్కడుందంటే ప్రభువులో ఉంది. ఇది కనుక మీరు నేర్చుకోగలిగితే మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. యేసన్న గారు రచించిన ఒక చక్కటి పాట. అందుకని ఏంటంటే ఒక పాట రాశాడు ఆయన. ఏం రాశాడంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు
మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఆమేన్. కృష్ణందు ప్రేమనులారా, మాధుర్యమును నువ్వు అనుభవించాలంటే, సంతృప్తిని అనుభవించాలంటే, హృదయము నిండా గుండెల నిండా పట్టలేనంతటి ఆనందాన్ని అనుభవించాలంటే ఆ మూడు దొరికేది ఒకటి కేరాప డ్రెస్ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె ఇంకా యేసుక్రీస్తులో తప్ప నువ్వు ఎక్కడైనా వెతుకో, నువ్వు వెతుకున్న ఆ ఆనందమే ఒకరోజు నీకు విసుగును పుట్టిస్తుంది, అసహ్యాన్ని పుట్టిస్తుంది. అదే నీకు ఒకరోజు దుఃఖాన్ని పుట్టిస్తుంది. దీనికి మంచి చక్కని ఉదాహరణ ఎవరండి? సొలొమోన్. సొలొమోన్ కంటే ఎవరున్నారండి? అంతకంటే ఎవరు అనుభవించగలరు? అన్ని అనుభవించాను. ఏం చెప్పాడండి? నాకు మనశ్శాంతి లేదు, నాకు సంతోషం లేదు, ఆనందము లేదు, నాకు దుఃఖమే మిగిలిందయ్యా అన్నాడు. మరణం కంటే ఎక్కువైన దుఃఖం నాకు ఉందన్నాడు. ఏం సుఖపడ్డాడు, ఏం ఆనందించాడు? అంత నేర్చుకొని లోక విద్యాభ్యాసం, లోకాన్ని అంత సంపాదించుకొని ఏం అనుభవించలేకపోయాడు. ఈరోజు అదే దావీదు గారు ప్రభువును సంపాదించుకున్నాడు. ప్రభువులో తృప్తి కలుగటం అంటే ఏంటో నేర్చుకున్నాడు. తన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎప్పుడారా? అందుకని ఒక మాట సామెతల గ్రంథంలో, నేను ఇక ముగింపులోకి వచ్చాను, ఒక మాట చదువుకొని మనము వెళ్ళిపోదాం. 15వ అధ్యాయం, సామెతల గ్రంథములో 15వ అధ్యాయంలో 16వ వచనం. 15:16లో ఒక మాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండటము మేలన్నాడు. ఏమన్నాడండి? విస్తారమైన ధనం ఉండటం కంటే కొంచెము మేలు. దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితం కొంచెం మేలు. నేనున్న ఏరియాలో వెంకటరమణ కాలనీలో ఒక ఆయన చాలా కుటిష్ఠుడు. ఆయన ఇంట్లో ఇప్పుడు దాదాపు 1 కోటికి పైన పలుకుతుంది. ఆయనకి 2 కొడుకులు. ఒక కొడుకు ఇంజనీర్ చేశాడు, ఇంకో కొడుకు డాక్టర్ కోర్స్ చేశాడు. ఇంజనీర్ చేసిన ఆయన ఫారిన్కి వెళ్ళిపోయాడు, భార్య తన పిల్లల్ని తీసుకొని. ఇక నాకు నీ ఆస్తిపాస్తులు ఏమొద్దు, నాకే సమృద్ధిగా ఉందని వెళ్ళిపోయాడు. ఇంకా ఉన్నదంతా కొడుకుదే. సరే, కొడుకు ఒక ఆమె నుంచి పెళ్లి చేశాడు. విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళకు ప్రభుత్వ సహవాసము లేదు, దేవుని భయము లేదు. ఆ ఇంట్లో అంత డబ్బు పెట్టుకొని ఆయన మరి వాళ్ళ భార్య భర్త మధ్య ఏం డిస్ప్యూట్స్ వచ్చాయో తెలియదు, కానీ మొత్తానికి భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన డాక్టర్ చదివినప్పటికీ పిచ్చోడు మాదిరిగా, ఏదో మామూలు నామినల్ వ్యక్తి మాదిరిగా అట్లా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. ఇప్పటికి తిరుగుతూ ఉంటాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు. కానీ చూనిక మామూలు వ్యక్తి కనబడిన ఆయన కోటీశ్వరుడు, కోట్ల ఆస్తి కలిగిన వాడు. వాళ్ళ తండ్రి గారిని కూడా ఆయన ఏ పెద్ద పట్టించుకోడు. మెంటల్గా కొద్దిగా అంటే క్రాక్ వచ్చింది తన భార్య విషయంలో బాగా ఆలోచించి. చివరికి ఆయన పరిస్థితి, భార్య చనిపోయింది, ఆ ఇంటి యజమానునికి